గోంగూర చికెన్ పచ్చడి ఎలా చేసుకుందామో చూసేద్దాం. 3 స్పూన్స్ కారం పొడి, 3 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్స్ ధనియా పౌడర్, 1½ స్పూన్ ఉప్పు, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ జీలకర్ర, ఆవాలు, మెంతుల పౌడర్, హాఫ్ కప్ చింతపండు రసం. ఒక కట్ట గోంగూర తీసుకొని బాగా క్లీన్ చేసి కడిగి పక్కన పెట్టుకోవాలి. హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకొని మంచిగా కడిగి ఉప్పు, పసుపు వేసి మ్యారినేట్ చేసి అది కూడా పక్కన పెట్టాలి. ఇప్పుడు ఒక బాండ్లీలో చికెన్ వేసి మూత పెట్టేసి ఒక 5 to 8 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవ్వనివ్వాలి. ఇంకో బాండ్లీలో గోంగూర అంతా వేసి ఇలా మెత్తగా అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ అంతా వెళ్ళిపోయి మంచిగా కుక్ అయ్యేలాగా ఒక 2 to 3 మినిట్స్ పెడితే చాలు. ఒక బాండ్లీలో కొంచెం ఆయిల్ తీసుకొని ఇంతకు ముందే కుక్ చేసిన చికెన్ అంతా వేసేసి ఒక 5 to 7 మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మరి గట్టిగా రోస్ట్ చేసుకోకుండా ఒక లైట్ బ్రౌన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా టింగ్ 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 అనంత నీట్గా కలిపేసుకోవాలి. ఇప్పుడు పీసెస్కి అంతా బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది. పట్టిన తర్వాత మన డ్రై స్పైసెస్ అన్నీ వేసుకోవాలి. కారం పొడి, ధనియా పౌడర్, గరం మసాలా అండ్ ఉప్పు, ఈ 4 వేసుకొని బాగా చికెన్ పీసెస్కి అంతా మసాలా పట్టేలాగా ఫుల్గా కలిపేసుకోవాలి. ఇదంతా లో ఫ్లేమ్ మీద కలుపుకోవాలి. ఇప్పుడు ఆ చింతపండు రసం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పులుపు ఎక్కువ కావాలా అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు జీలకర్ర, ఆవాలు, మెంతుల పొడి ఉంది కదా, అది వేసుకొని ఫుల్గా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత ద మెయిన్ ఇంగ్రీడియంట్ గోంగూరను వేసుకొని ఫుల్గా పీసెస్కి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. కమ్ ఆన్, మిక్స్ మిక్స్ మిక్స్. ఇలా అంతా గోంగూర చికెన్ బాగా మిక్స్ అయిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక 3 to 4 మినిట్స్ వరకు మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు చికెన్ గోంగూర పచ్చడి రెడీ. యమ్ యమ్ యమ్. వేడి వేడి అన్నంలో ఇట్లా గోంగూర చికెన్ పచ్చడి వేసుకొని తింటుంటే ఆహా, వావ్, యమ్ యమ్మీ. గోంగూర చికెన్ పచ్చడి విత్ పప్పు.